మనిషి అంటాడు. ఇక్కడ ఈ శ్లోకములో దేవుని యొక్క అస్తిత్వాన్ని గురించి చాలా చక్కగా చెప్పినారు. దేవుడు చిరంతనుడు, సర్వ హక్కులు దేవునివై ఉన్నాయి, ఆయనకు కునుకు లేదు, నిద్ర లేదు, ఈ భూమాకాశముల యొక్క ఆధిపత్యం అంతా ఆయనకు చెందినదే, ఆయనకు సిఫారసు చేయనటువంటి వానికి అధికారం ఎవ్వరికీ లేదు. ఇటువంటి పరమాత్ముడు ఒక్కడే ఉన్నాడు, ఈ జగత్తును పోషిస్తున్నాడు, పాలిస్తున్నాడు, నశింపు చేసే సామర్థ్యం కూడా ఆ ఒక్క పరమాత్మునికి ఉంది. ఇది ఖురాన్లో చెప్పబడింది. కాబట్టి ఈ పరమాత్ముని యొక్క అస్తిత్వాన్ని తెలిపేదానికి ఎందరో మహానుభావులు ఈ ప్రపంచానికి వచ్చినారు. జీసస్ క్రైస్తు వచ్చినాడు ప్రపంచానికి దేవుని యొక్క అస్తిత్వాన్ని చెప్పేదానికి. మహమ్మద్ ప్రవక్త వచ్చినాడు, శ్రీరామచంద్రుడు వచ్చినాడు, శ్రీకృష్ణుడు వచ్చినాడు, మహావీరుడు వచ్చినాడు, బుద్ధుడు వచ్చినాడు, గురునానక్ వచ్చినారు, కబీర్ దాస్ వచ్చినారు, షిరిడి సాయిబాబు కూడా వచ్చినారు. వీళ్ళంతా చాలా అవతార పురుషులు అని పిలుస్తారు. హైందవ సంప్రదాయంలో అవతారాలు ఎన్ని అంటే 10 12 అంటారు. జైనుల్లో 24 మంది తీర్థంకరులు అంటారు. సిక్కులలో 10 మంది మాత్రం గురువులు అని నిర్ణయించినారు. మహమ్మదీయులో 1,80,000 పైగంబర్ అని సూచించినారు. అయితే ఇంకా ముందుకు వెళ్ళిపోయి కొన్ని కోట్ల మంది అవతార పురుషులు ఈ ప్రపంచానికి వచ్చినారు అని చెప్పవలసి ఉంటుంది. ఎవడైతే దేవుని అస్తిత్వాన్ని, దేవుని ఏకత్వాన్ని, దేవుని మహిమను అనుభవించి ఆ సమాజంలోని మనుషులను ఉద్ధరించేదానికి వస్తాడో వాళ్ళంతా అవతార పురుషులే. వాళ్లకు పరమాత్మకు వ్యత్యాసం ఏమీ ఉండదు. ఆదం కో ఖుదా మత్ కహో, आदम खुदा नहीं, आदम को खुदा मत कहो, आदम खुदा नहीं, लेकिन आदम के नूर से खुदा जुदा नहीं. దైహికంగా చూస్తే ఈ అవతార పురుషులకు పరమాత్మకు వ్యత్యాసం కనబడవచ్చు. వీళ్ళకు రూపం ఉందే, పరమాత్మకు రూపం లేదు. అయితే లోపల ప్రజ్వలించినటువంటి ఆ చైతన్యం ఉందే, ఆ పరంజ్యోతి స్వరూపం ఉందే, దానికి పరమాత్మకు భేదము లేదు అంటారు. అందుకే ఆదం అనే ఆయన్ని దేవుడు అని పిలవద్దండి. ఆదం కో ఖుదా మత్ కహో, ఆదం ఖుదా నహీ, లేకిన్ ఆదం కే నూరు సే, ఆ జ్యోతి ఉంది, స్వయం ప్రకాశం ఉంది, ఆదం కే నూరు సే ఖుదా జుదా నహీ, దేవునికి వాళ్లకు వ్యత్యాసము లేదు అని అంటారు. అవతార పురుషులు ఎంతో మంది ప్రపంచానికి వచ్చినారు. అయితే వాళ్ళు హాయిగా, ఆనందంగా, సంతోషంగా తమ దైవతత్వాన్ని తెలుపుతూ ఆనందంగా వెళ్ళిపోయినారా? ఆలోచించవలసినటువంటి విషయం. శ్రీరామచంద్రుడే భూమి మీద అవతరించినాడు. అయితే సుఖ సంతోషాలతో జీవితాన్ని సాగించినాడా? ఆయన కష్టాలు పినతల్లి నుంచే ప్రారంభమైనాయి. కైకేయి నుంచే కష్టాలు కేక వేసుకుంటూ వచ్చినాయి. ఎన్నో అవస్థలు పడవలసి వచ్చింది, ఎందరి చేతనో దూషింపబడవలసి వచ్చింది. అనేక మంది నిందించినారు, శత్రుత్వం వహించినారు. అయితే తమ మార్గాన్ని విడిచిపెట్టి పక్కకు పోలేదు. ధర్మస్వరూపుడు శ్రీరాముడు. కృష్ణునికి కష్టాలు రాలేదా? దైవతత్వాన్ని తెలిపేదానికి వచ్చినారు వాళ్ళు. అయితే సమాజం ఆయన దొంగ అనింది, శమంతకమణిని దొంగతనం చేసినాడు అని నిందలు మోపింది, విలాస పురుషుడనింది, రకరకాలుగా విచిత్రంగా విమర్శలు చేసి నిందించింది, హింసించింది. జీసస్ క్రైస్తుని సమాజం బాగా ఆహ్వానం చేసిందే, ఆయన తత్వాన్ని ఒప్పుకునిందే. అలనాటి యూదులు ఎన్ని హింసలు పెట్టినారు, నిష్కారణంగా నిందలు మోపి జైల్లో పెట్టి అన్నహారాలు లేకుండా చేసి చిత్రహింసలతో మేకులతో కొట్టి శిలువపైన ఎక్కించి చంపింది. బుద్ధుణ్ణి, కరుణామయుడైనటువంటి బుద్ధుణ్ణి నెమ్మదిగా బ్రతికేదానికి ఈ సమాజం విడిచిపెట్టిందే.
బుద్ధుడు వ్యభిచారి అని, ఒక వేశ్యతో సంపర్కము చేస్తున్నాడని నిందలు మోపింది ఈ సమాజం. సమస్త భోగాలను త్యాగము చేసినటువంటి ఆ కరుణామయుణ్ణి వేశ్య దగ్గర కులుకుతున్నాడు అని నింద వేసింది ఈ సమాజం. మహావీరుణ్ణి ఊరికే విడిచిపెట్టిందే, నగ్నంగా పోరాడుతున్నాడు వీడు పిచ్చివాడని చెప్పి రాళ్ళు తీసుకుని విసిరింది ఈ సమాజం. సీఎం స్టాబ్రిడ్జ్ అనే మహాత్ముని ఊరికే విడిచిపెట్టిందే, రంపపు కోత కోసి చంపింది ఆ మహానుభావుణ్ణి. హక్ అనల్లక్ అన్న ఒక అహం బ్రహ్మాస్మి అనే పదాన్ని పలుకుతూ పోయినాడు ఆయన. నేనే బ్రహ్మాన్ని, నేనే బ్రహ్మాన్ని, హక్ అనల్లక్, హక్ అనల్లక్. ఆ రోజుల్లో ఆ షరియత్ వాళ్ళు, మత ఛాందసులు అవివేకంతో అజ్ఞానంతో సీఎం స్టాబ్రిడ్జ్ను చిత్రహింసలు చేసి చంపింది. షిరిడి సాయిబాబాను కూడా ఎంత హింస పెట్టింది. మొన్న జరిగినటువంటి వృత్తాంతం ఇది. చాలా విచిత్రంగా హింసలు పెట్టింది ఆయన్ని కూడా. ఇంకా ప్రస్తుత కాలంలో మన జిల్లాలో మనం ఎన్ని బాధలకు ఓర్చుకుంటున్నాము. అన్నమో రామచంద్ర అని అనడం లేదు మీకు. ఇప్పుడు నీళ్ళో రామచంద్ర అని అనే కాలం వస్తూ ఉంది. నీళ్ళ దాహార్తిని తీర్చేదానికి సత్యసాయిబాబా ఎంతో కృషి చేసి తన డబ్బులతో నీళ్ళని ఇచ్చినాడు. ఏమి ఫీజులు తీసుకోకుండా విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినాడు. ఏమి ఫీజులు తీసుకోకుండా వైద్యం చేయిస్తున్నాడు. ఆయన వేలకు కానీ లక్షలకు కానీ ఖర్చు పెట్టి చేయిస్తున్నాడు ఉచితంగా. ఆయన్ను సమాజం ఊరికే విడిచిపెట్టిందే. కొన్ని కోట్లతో మానవ సేవ జరుగుతూ ఉంది. అయినప్పటికీ విచిత్రమైన విమర్శలతో పేపర్లలో వేసి, పుస్తకాల్లో వేసి, ప్రింట్ చేసి నానాహింసలు పెడుతూ ఉంది ఈ సమాజం. మొన్నటి దాకా ఏముంది ఈ సమాజంలో అంటే అసూయ పేరుకునుంది. ఇంతమంది మహాత్ముల ముందు నేను ఒక చిన్న ప్రాణిని, అతి చిన్నవాణ్ణి. నేను ఈ విషయంలో నాకు మినహాయింపు ఉందేమో అని నేను అనుకునేవాడిని. మేము మైసూరు ప్రాంతంలో, మైసూరుకు 13-14 కిలోమీటర్ల దూరంలో రోడ్డు త్రోవలేనటువంటి ప్రదేశంలో ఒక ఆశ్రమం నిర్మించుకున్నాం గురువు గారి ప్రేరణతో. అక్కడ జరిగింది ఏమి అంటే, సిటీలో ధార్మిక సంజయ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిరి, ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని. చాలామంది తెలిసినటువంటి పండితులు, పెద్దలు, విద్యావంతులు అందరూ వచ్చిరి. అది చాలా చక్కగా అద్భుతంగా విజయం సాధించింది ఆ కార్యక్రమం. తర్వాత ఏం చేయాలి, కార్యకర్తలు ముందు వెనుక ఆలోచించకుండా దీక్షా కార్యక్రమాన్ని ఆశ్రమంలో నెరవేర్చారు. వేలాది మందితో ప్రొసెషన్లు మైసూరు నగరంలో చేసినారు. ఘరానా వ్యక్తులకు మా పైన కన్ను పడింది. దీనికంతా తెర వెనుక ఉండి నానా రీతులుగా చిత్రహింసలు పెట్టింది ఈ సమాజం. నాకు కూడా మెంటల్ టార్చర్, మానసికమైనటువంటి బాధలకు లోను చేసింది, నిందలు వేసింది, అవమానాలు చేసింది, చివాట్లు పెట్టింది. అయితే నా గురువు అన్నాడు, యువర్ ఫేట్ ఈజ్ నాట్ బర్న్డ్, గో అహెడ్ అన్నాడు. నీ అదృష్టాన్ని ఎవడు ఏం చేయలేడురా, గో అహెడ్, ముందుకు పో, ముందుకు వెళ్ళిపో అన్నాడు. తనదు బాగు కోరి ధర్మంబు చెప్పిన తిట్టుచుంద్రు మొరకు లెట్ట ఎదుట గడ్డివేయ పోట్ల గొడ్డు కొమ్మాడించు విశ్వదాభిరామ వినురవేమ. మంచి చెప్తే సమాజం ఒప్పుకోదు. అసూయలున్న ఈ సమాజంలో ఒక్క వేలు చూపి వరులను నిందింప వెక్కరించు నీకు 3 వేళ్ళు. చాలా సులభంగా వేరే వాళ్ళని మేము నిందించేదానికి చూస్తాము.
ఒక్క వ్రేలు చూపి వరులను నిందింప వెక్కరించు నీకు 3 వేళ్ళు. ఆ 3 వేళ్ళు నా వైపే ఉన్నాయి చూడండి. దీన్ని చక్కగా గమనించాలి మనం. అయితే ఈ కష్టాలని మహానుభావులు దైవాంశ సంభూతులు అందరూ భరించినారు. మహమ్మద్ ప్రవక్త ఒకే ఒక పరమాత్ముడు ఉన్నాడని మక్కా నగరములో ప్రచారానికి నిలబడినాడు. దేవుని యొక్క ప్రేరణతో తన బంధువులు, ఆత్మీయులు, దగ్గరి వాళ్ళు, తన కులం వాళ్ళు, తన గోత్రం వాళ్ళు ఊరికే విడిచిపెట్టినారా? ఎన్ని చిత్రహింసలు పెట్టినారు, ఎన్ని అవమానాలు చేసినారు. చివరకు దేవుని యొక్క ఆజ్ఞతో మక్క విడిచి మదీనాకు పోయేటట్లు చేసింది ఈ సమాజం ఇది. అయితే దీన్ని ఓర్చుకుంటారు పెద్దవాళ్ళు. దుఃఖం వస్తే బాధపడవద్దు, సుఖం వస్తే పొంగిపోవద్దు అని అంటుంది వేదాంతం. దుఃఖేష్వనుదిగ్న మనాహ సుఖేషు విగత స్పృహ వీతరాగ భయ క్రోధ స్థితధీర్ మునిరుచ్యతే. గీతాచార్యుడు అంటాడు, దుఃఖేష్వనుదిగ్న మనాహ, దుఃఖం వస్తే కృంగిపోవద్దు, సుఖం వస్తే పొంగిపోవద్దు. దుఃఖేష్వనుదిగ్న మనాహ సుఖేషు విగత స్పృహ వీత రాగభయ క్రోధ. రాగము, భయము, క్రోధాన్ని జయించినటువంటి వాడు. వాడిని ఏమంటారు? స్థితధీర్, స్థితిగా ఉన్నటువంటి మనస్సు కలవాడు, బుద్ధి కలవాడు. ముని రుచ్యతే అని మౌని, ముని అని పిలుస్తారు అని భగవద్గీత చెప్పింది. సంపదలు గల్గుతరి మహాజనుల హృదయం అభినవోత్పల కోమలం బగుచువలే. ఆపదలు గల్గుతరి మహామహీధరాస్మ సంఘాత కర్క సంబైతరర్చు. సంపదలు గల్గుతరి మహాజనుల హృదయము, సంపదలు కలిగినప్పుడు మహాత్ముల యొక్క హృదయము అభినవోత్పల కోమలం బగుచువలే. ఓ పద్మము వికసించినట్లు వికసిస్తారు వాళ్ళు. అయితే బాధలు కలిగినప్పుడు గట్టి రాయి మాదిరిగా, కొండ మాదిరిగా ఉంటారు. చలించలేదు, భయపడలేదు, బెదిరిపోయలేదు అని అంటారు. मुस्कुरा के गम का जहर जिनको पीना आ गया, मुस्कुरा के गम का जहर जिनको पीना आ गया, ये हकीकत है कि जहां में उनको जीना आ गया. నవ్వుతూ కష్టాలను ఎవరు భరించేదానికి సిద్ధపడతాడో ఇది అనుకోండి, జీవితంలో వాడు ఆనందంగా జీవించగలడు, సంతోషంగా జీవించగలడు, దేన్ని లెక్క చేయడు. నిందంతు నీతి నిపుణాయది వాస్తువంతు లక్ష్మీ సమావిశతు గచ్చతు వా యదేష్టం అద్వైవ వా మరణ వస్తు యుగాంతరేవ న్యాయాత్పతః ప్రవిచలంతి పదం నదీరా. నిందంతు నీతి నిపుణాయది వాస్తువంతు, ఎవరు ఏమైనా నిందించినా పర్వాలేదు. లక్ష్మీ సమావిశతు గచ్చతు వా యదేష్టం, ఆ ధనం, లక్ష్మి ఈరోజు రాని రాకపోని. అద్వైవవా మరణ వస్తు యుగాంతరేవ, ఆ చావనేది ఇప్పుడే రాని, యుగాంతరములో రాని. న్యాయాత్పతః ప్రవిచలంతి, న్యాయమైన మార్గములో, నీతి మార్గములో ఎవడైతే ప్రయాణం చేయాలని కంకణము కట్టుకున్నాడో పదం నధీరా, వాడు దేనికి భయపడాడు. ఆ ధైర్యం ఆ మహాత్ములకు వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి కష్టముల గురించి భయపడకూడదు అని అంటారు. అరణ్యవాసం అంతా అయిన తర్వాత, అజ్ఞాతవాసం అంతా అయిన తర్వాత కృష్ణుడు వచ్చి కుంతీదేవితో, అమ్మా నీకేం కావాలో కోరుకొని అంటాడు. కృష్ణ నాకు కష్టాలు ఎక్కువ ఇవ్వు అంటుంది. ఏమో చాలా వింతగా అడుగుతున్నావే, ఏమిది? అందరు సుఖాన్ని అడిగితే నీవు కష్టాలు అడుగుతున్నావు కదా. ప్రభు, సుఖం ఉంటే నిన్ను మర్చిపోతాను నేను, కష్టం ఉంటే ఎప్పటికీ తలుస్తాను నేను. కాబట్టి నాకు సుఖమొద్దు, కష్టాలు అనుగ్రహించు. ఎవరైనా అడుగుతారా? ఎందరో మహానుభావులు ఈ భూమిలో పుట్టినారు, ఎన్నో అవమానాలను భరించినారు. అయితే గురు శిష్యుల యొక్క సంబంధం ఉందే చాలా పవిత్రమైంది. అది గురు మార్గానికి మించినటువంటి మార్గం లేదు. మా గురువు గారు అంటారు,
గురు మార్గమే మంచిదన్నా, నీ దుర్మార్గం వదిలితే దొరుకుచుందన్నా. గురు మార్గమే మంచిదన్నా, గురు మార్గమే మంచిదన్నా, మీ దుర్మార్గం వదిలితే దొరుకుచుందన్నా. గురు మార్గమే మంచిదన్నా, ఏ మార్గం దీనికి సాటిరదన్నా. కోటి తపస్సులకైన మేటైనదన్నా. బూటక మణి మంత్రం కొట్టబడునన్నా, వర్గంబులారింట నరుకవలెనన్నా. దుర్గుణం దొలిగేటి దారియుందన్న, తారకం తరచిన తత్వమగునన్న. తత్వము తరచిన తత్వమసి అన్న, చిత్తము నిలిపి నీవు సత్తు కనుగొన్న. గురుమార్గమే మంచిదన్న, మీ దుర్మార్గం వదిలితే దొరుకుచుందన్న. గురుమార్గమే మంచిదన్న, ఏ మార్గం దీనికి సాటిరదన్న. కోటి తపస్సులకైన మేటైనదన్న. బూటాక మణి మంత్రం కొట్టబడునన్న, వర్గంబులారింట నరుకవలెనన్న. దుర్గుణం దొలిగేటి దారియుందన్న, తారకం తరచిన తత్వమగునన్న. తత్వము తరచిన తత్వమసి అన్న, చిత్తము నిలిపి నీవు సత్తు కనుగొన్న. గురుమార్గమే మంచిదన్న, చాలా చాలా గురుమార్గమే మంచిదన్న. గురువు శిష్యుల సంబంధం ఈ కాలంలో చాలా పలుచబడింది. సామాన్యంగా గురువును లౌకిక విషయాలకే వాడుకుంటారు. అది ఎట్లా కనబడుతుంది నాకు అంటే, వజ్రాల వ్యాపారి దగ్గర పోయి వంకాయల బేరం చేసినట్లే కనబడుతుంది. వాడు వజ్రాల వ్యాపారి, చేసేది వంకాయల వ్యాపారం. లౌకిక విషయాలకు సంబంధం పెట్టుకోడు. లౌకిక విషయాల్ని ఎలా వాడుకోవాలి అంటే, భోజనములో ఊరగాయ నంచుకుంటారు కదా, ఆ రీతిగా ఉండాలి. అయితే మన శిష్య భక్తాదులను చూస్తున్నాను నేను, వాళ్ళు లౌకిక విషయంలో భోజనం మాదిరిగా వాడుకుంటున్నారు, ఆధ్యాత్మికం ఊరగాయ మాదిరిగా నంచుకుంటున్నారు. ఒకసారి వివేకానందుడు చాలా కష్టాలు పడుతున్నాడు, ఇంటిలో చాలా తాపత్రయాలు, జరగడం చాలా కష్టము. గురువు గారి దగ్గర పోయినాడు. అప్పటికి నరేంద్రుడు అతని పేరు, గదాధరుడు గురువు పేరు. పోయి, ప్రభు ఇంటిలో చాలా కష్టాలు పడుతున్నాను, నేను తట్టుకోలేను, నాకు ఏదైనా తరుణోపాయం చూపియండి, ఆ కష్టాలు నివారించేదానికి మార్గం చూపండి. కరిగిపోతాడు రామకృష్ణ పరమహంస. ఒరే నరేన్, అమ్మ చాలా కరుణగలిది, దయగలిది, ప్రేమ స్వరూపిణి, ఆమెకు పోయి అడుగువయ్యా, నాకేం తెలుస్తుంది అవన్నీ, నేను వేడుకునేది అమ్మనే. కమ్మగా నీ కష్టాలు నెరవేరుస్తుంది, పోయి అడుగుపో అంటాడు. స్నానం చేసి భక్తి ప్రపత్తులతో పోయి కాళికాదేవికి పూజలు చేసి ప్రార్థన చేసి మొరపెట్టుకుంటాడు. అమ్మ కనబడుతుంది. నాయన, ఏం కావాలి నీకు, నీ కోరిక ఏమి అని అడిగితే, ఆమెను చూసిన తక్షణం అంతా మరిచిపోతాడు. తల్లి, నాకు ఆధ్యాత్మిక సంపదని ఇవ్వు అని అంటాడు. తథాస్తు పో అంటారు. వెనుదిరిగి వస్తాడు. ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు గురువు. నరేన్ కోరిక నెరవిందే, అడిగిందేవా? అడిగినాను స్వామి. ఏమనంది? లోపలికి పోయి అమ్మను చూసిన తక్షణం ఆధ్యాత్మిక సంపదని అడిగితే, నేను బుద్ధి లేని, నీకు బుద్ధి ఉందే నీకు? పో, మళ్ళీ అడుగుపో. నీ ఇంటి కష్టాలు అడుగుమంటే ఆధ్యాత్మికని అడుగు పో. రెండవసారి పోయినాడు. అల్లా తల్లితో మొరపెట్టుకున్నాడు. తల్లి కరుణించింది. నాయన, ఏం కావాలి? అలౌకికమైనటువంటి, నిత్యమైనటువంటి, సత్యమైనటువంటి ఆధ్యాత్మిక సంపద నీ తల్లి. రెండవసారి అదే కోరినాడు. మరలా పంపించినాడు. మూడవసారి కూడా అదే కోరినాడు. ఆశీర్వాదం చేసినాడు. ఇంకా అంతకంటే నీకేం రాదు పదా, నీకు ఆధ్యాత్మిక సంపద దొరుకుతుంది అని ఆశీర్వాదం చేసేసినాడు. కొద్ది సంవత్సరముల తర్వాత రామకృష్ణ పరమహంసకు ఒక భయంకరమైనటువంటి రోగం వస్తుంది.
క్యాన్సర్ రోగం వస్తుంది, ఆహారం పోదు, చాలా బాధపడుతున్నాడు. నరేంద్రుడు వచ్చి అడుగుతాడు, స్వామి యోగ శక్తి ఉంది మీకు, ఓ అంటే పలుకుతుంది అమ్మ మీకు, మీరెందుకు ఒక్క మాట తల్లిని అడగకూడదు? అమ్మ నా రోగాన్ని నివారణ చేయని చెప్పి క్షణములో చేసేస్తుంది. ఆ మాట వింటాడు రామకృష్ణుడు. నేను ఒక ప్రశ్న వేస్తాను నరేన్, గురువు గొప్పవాడా శిష్యుడు గొప్పవాడా? శిష్యుని కంటే గురువు గొప్పగా ఉంటాడా, గురువు కంటే శిష్యుడు గొప్పగా ఉంటాడా? తికపకబడినాడు నరేంద్రుడు. చివరకన్నాడు, గురువే పెద్ద శిష్యుడు తక్కువ కదా, గురువు గొప్పవాడై ఉంటాడు. చూడు, ఆ రోజుల్లో నీవు కష్టాలు పడినప్పుడు అమ్మను వరమడుగు అని పంపిస్తే నువ్వు లౌకికమైనటువంటి విషయాలు అడుగుతివే, నువ్వు అడగలేదు, ఆధ్యాత్మిక సంపదనే అడిగినావు. మరి నీ గురువునయ్యా నేను, నా తల్లిని నేను ఆధ్యాత్మిక సంపదనే అడుగుతున్నాను, లౌకిక విషయాలు అడగడం లేదు. నీకంటే 4 ఆకులు ఎక్కువ చదివినాను నేను, కాబట్టి నేను లౌకికమైనటువంటి శారీరక బాధను నివారించమని తల్లిని ఏ రీతిగా అడుగున్నాను. ఎంత చక్కని సంఘటన! గురు శిష్యుల యొక్క పవిత్ర బంధం ఏ రీతిగా ఉంటుంది చూడండి. ఈ రీతిగా ఉండాలి బంధం అని అంటుంది వేదాంతం కూడా. అయితే లౌకికమైన విషయాలకే చాలామంది గురువులను వేడుకుంటున్నారు, వాడుకుంటున్నారు. ఏనాడైనా గురువు నుంచి శిష్యుడు దూరం అయిపోతాడు, నాకు తెలుసు అది. అనగనగా ఒక శిష్యుడు గురువు దగ్గరకు వచ్చినాడు, స్వామి నాకు బాగా చదివేటట్లు అనుగ్రహించు, తథాస్తు అన్నాడు. స్వామి మార్కులన్నీ బాగా వచ్చినాయి, ఉద్యోగం దొరకడం లేదు, ఉద్యోగం దొరికేదానికి ఆశీర్వాదం చెయ్యి, తథాస్తు అన్నాడు. మంచి ఉద్యోగమే దొరికింది. స్వామి ఉద్యోగం దొరికింది, అందమైన భార్య గంటతో సహా దొరికేటట్లు ఆశీర్వాదం చెయ్యి, తథాస్తు అన్నాడు. స్వామి సంతానమే లేదు, పిల్లలు కాలేదు, ఆశీర్వాదం చెయ్యి, తథాస్తు అన్నాడు. సంతానమైంది, కాలో చెయ్యో ముక్కో ఎక్కువ తక్కువైంది. రోగం వచ్చింది, రోగంలో ఠా అన్నాడు. గురువు దొరకలేదు, ఈ పిల్లోడు ఠా అన్నాడు. వెంటనే మన మనసు మారిపోతుంది. ఏం చేసినాడు గురువు? ఏం చేసినాడు? ఏం చూసినాడు? ఎందుకు మొక్కల్లా? ఇన్నిసార్లు మొక్కినాడు, ఇప్పుడు గురువునే తొక్కుతున్నాడు. మొక్కేది వీడే, తొక్కేది వీడే. ఇటువంటి మనస్తత్వాలు ఎక్కువైపోతాయి. ఎందుకంటే కర్మతో కూడినటువంటి కష్టం కానీ, సుఖం కానీ, బాధ కానీ, దుఃఖం కానీ ప్రారాబ్ధ కర్మము తప్పదన్నాడు గురుడు. మహాయోగులే అనుభవించినారు దాన్ని. సుఖ దుఃఖములు 2 కావడి కుళ్ళలు అని అన్నాడు మా గురువు. ప్లెజర్ అండ్ పెయిన్ లైక్ లైట్ అండ్ డార్క్నెస్ సక్సీడ్ ఈచ్ అదర్. సంతోషం కానీ దుఃఖం కానీ వస్తుంటాయి, పోతుంటాయి, అనుభవించవలసిందే. ఆ గురుదేవుని మీద, ఆ పరమాత్ముని మీద విశ్వాసం పెంచుకొని పనులు చేస్తూ ఉండు. నాకు కష్టాలే రాకూడదు అంటే సాధ్యమవుతుంది? ఆ సమాజంలో, జీవితంలో కొంతమంది సమాజంలోని వ్యక్తులు కష్టములే వద్దంటారు. చూడండి, ఒక మూసంబి పండు చూడండి. మూసంబి పండుకు పైన తోలు ఉంటుంది, చేదుగా ఉంటుంది, లోపల తీయటి రసం ఉంటుంది. ఆ తీయటి రసాన్ని పై తోలు కప్పి ఉంటుంది, చేదుతో కూడినటువంటి ఆ తోలు కప్పి ఉంటుంది. అదే రీతిగా ఈ చేదు తోలే కష్టములు. కష్టములు చుట్టుకొని ఉన్నాయి, లోపల సుఖముంది. కాబట్టి కష్టములు వద్దు అని అనకూడదు. చీకటే లేకుంటే వెలుతురు యొక్క విలువ ఎవరికి తెలిసి వస్తుంది? ఆకలే లేకుంటే ఆహారము యొక్క విలువ ఎట్లా తెలిసి వస్తుంది? చివరకు
చావనేదే లేకుంటే తల్లి కూడా, కన్న తల్లి కూడా పిల్లలను ప్రేమించదేమో అని అనిపిస్తుంది. ఎప్పుడు ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ విలువ ఎట్లా తెలుస్తుంది? బాగా ఎండలో తిరిగిపోయి ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ మహిమ తెలుస్తుంది, గొప్పతనం తెలుస్తుంది. కాబట్టి నేటి మానవుని దుఃఖానికి కారణమేమి? ఉన్నదానితో తృప్తి చెందడం లేదు మానవుడు, లేని దాని కొరకు ఆరాటం పడుతున్నాడు. ఇదే మానవుని యొక్క దుఃఖానికి నిజమైన కారణం. ప్రతి దానికి ధనం ధనం ధనం, డబ్బు కావాలి డబ్బు కావాలి అంటారు. ధనం అన్నం ఇస్తుందేమో కానీ ఆకలినివ్వదు. ధనం మందునిస్తుందేమో కానీ ఆరోగ్యాన్ని ఇవ్వదు. ధనం సేవకులను ఇస్తుందేమో కానీ సేవా భావాన్ని ఇవ్వదు. ధనం సుఖమిస్తుందే కానీ శాంతినివ్వదు. మనీ కమ్స్ అండ్ గోస్, బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్ అని అంటారు. జాతి గౌరవంబు నీతిపై నిలచు, నీతి లేకయున్న జాతి చెడు, నీతి గలుగు జాతి నిజమైన జాతిరా అని మహాత్ములు అన్నారు. కాబట్టి డబ్బుతోనే సర్వము ఎంచేదానికి. కబీర్ దాస్ మహాయోగి పరమాత్మతో అడుగుతాడు, సాయి ఇతనా దీజియే జామే కుటుంబ సమాయ్, మై భీ భూకా నా రహూ సాధు భూక న జాయ్. నాకు ఎక్కువ ఇవ్వదబ్బా పరమాత్మ, చాలా పజితి దాని నుంచి. సాయి ఇతనా దీజియే జామే కుటుంబ సమాయ్, నా కుటుంబాన్ని పోషించేదానికి ఎంత కావాలో అంతే పరమాత్మ. మై భీ భూకా నా రహూ, నేను ఆకలితో ఉండకూడదు. సాధు భూక న జాయ్, నా ఇంటికి వచ్చినటువంటి ఒక సాధు సత్పురుషులు అన్నానికి వస్తే, భోజనానికి వస్తే, అతిథిగా వస్తే పట్టెడు అన్నం పెట్టేంత ఇయ్యప్ప చాలు, ఎక్కువ ఇయ్యొద్దు నాకు. ఎటువంటి మనస్తత్వం చూడండి వాళ్ళు. చూడండి, ఒక ఇల్లు ఉంటే గ్రామం అనిపించుకోదు. కొన్ని ఇండ్లు కలిస్తేనే ఒక గ్రామం అవుతుంది. కొన్ని గ్రామములు కలిస్తేనే పట్టణం అనిపించుకుంటుంది. కొన్ని పట్టణములు కలిస్తేనే నగరం అనిపించుకుంటుంది. కొన్ని నగరములు కలిస్తేనే రాష్ట్రం అనిపించుకుంటుంది. కొన్ని రాష్ట్రములు కలిస్తేనే దేశం అనిపించుకుంటుంది. కొన్ని దేశములు కలిస్తేనే జగత్తు ప్రపంచం అనిపించుకుంటుంది. అదే రీతిగా ఒక వ్యక్తి సమాజం అనిపించుకోడు. కొంతమంది వ్యక్తులతో కూడి ఉంటేనే సమాజం అనిపించుకుంటుంది. ఈ సమాజంలో అనేక రకములైనటువంటి వ్యక్తులు ఉన్నారు, ఇది ఒక సమాజం అనిపించుకుంటుంది. ఈ సమాజంలో మనందరినీ బంధించే ఒక సూత్రం ఏమి అంటే ప్రేమ సూత్రం. అది ఈ ప్రేమే మనల్ని అందరినీ బంధిస్తుంది. ఈ ప్రేమ సూత్రమే ఇన్ని వేల మందిని ఇక్కడ చేర్చింది. ఇక్కడ ఈ ప్రేమనే ఒక్కొక్కరు ఆయా సందర్భాన్ని బట్టి ఒక్కొక్క పేరును పెట్టుకుంటూ వచ్చినారు. ఈ ప్రేమనే స్త్రీ మీద ఉంటే మోహం అని అనిపించుకుంటుంది. బంధువుల మీద ఉంటే ప్రీతి అనురాగం అనిపించుకుంటుంది, బంధుప్రీతి అంటుంటారు. బిడ్డల మీద ఉంటే వాత్సల్యం అనిపించుకుంటుంది. పదార్థముల మీద ఉంటే ఇచ్ఛ అనిపించుకుంటుంది. అదే పరమాత్మని మీద ఉంటే భక్తి అనిపించుకుంటుంది. ఈ దేహంలో అనేక భాగాలున్నాయి. కన్నులున్నాయి, నాలుగుంది, చెవులున్నాయి, చేతులున్నాయి, వేరే వేరే భాగాలు, కాళ్ళున్నాయి, పొట్ట ఉంది, వీపు ఉంది, అనేక భాగాలు ఉన్నాయి. అయితే వీటన్నిటి మధ్య ఐకమత్యం ఒకటి ఉంది. దారిలో పోతున్నాం మనము, అగ్గి కనబడింది. అక్కడ కన్ను అగ్గిని చూస్తుంది, కాలు దాటేదానికి ప్రయత్నం చేస్తుంది. అకస్మాత్తుగా ఆ అగ్గి కాళ్లకు తాకితే కంటిలో నీళ్ళు వస్తాయి. తాకింది కాళ్లకు, వచ్చేది నీళ్ళు కళ్ళల్లో. వీటిద్దరికీ మధ్య చూడండి సంబంధం ఏ రీతిగా ఉంది. అదే రీతిగా సాటి మానవుడు బాధపడుతుంటే, కష్టపడుతుంటే మానవత్వాన్ని పెంచుకోవాలి, దానికి తగినటువంటి పరిష్కారం చేసేదానికి ప్రయత్నం చేయాలి. మీకు అందరికీ తెలుసు, జనవరి 26వ తారీఖున గుజరాత్లో భయంకరమైనటువంటి భూకంపం వచ్చింది. 1,00,000 మందికి పైగా చనిపోయినారు. అక్కడ లక్షలాది మంది హాస్పిటల్లో చేరినారు. కోట్లకు నష్టమైపోయిందంట. ఇంత నష్టాన్ని ఎలా భరించాలని చెప్పి ప్రభుత్వం
ఎన్నెన్నో విధాలుగా ఆలోచన చేస్తూ వచ్చింది. ఎక్కడో గుజరాత్లో భూకంపం వస్తే కళ్యాణదుర్గంలో మాకేం గ్రహచారం పట్టింది దాని గురించి ఆలోచన చేసేదానికి? వాళ్ళెవరో, ఏ కులం వాళ్ళు? బ్రాహ్మణుల్లో, క్షత్రియుల్లో, వైశ్యుల్లో, క్రిస్టియన్సో, ముస్లిమ్సో, జైన్సో, బుద్ధిస్టో, ఎవరో ఏమో, మనకేం పట్టింది అని ఊరుకున్నామా? నిర్లక్ష్యం చేసినామా? అనుకంప ఉంది మా హృదయంలో, సానుభూతి ఉంది మా హృదయంలో, కరుణ ఉంది మా హృదయంలో, దయా మా హృదయంలో ఉంది. ದಯವಿಲ್ಲದ ಧರ್ಮವದ್ಯಾವುದಯ್ಯ, ದಯೇ ಬೇಕು ಸಕಲ ಪ್ರಾಣಿಗಳಲ್ಲಿ, దయలేని ధర్మం అదేది అని అంటాడు బసవన్న గారు. ఆ దయ ఉంది, ఆ కరుణ ఉంది, ఆ అనుకంప ఉంది. కాబట్టి కళ్యాణదుర్గంలో ప్రతి పల్లెకు పోయి స్వచ్ఛంద సంస్థలు భిక్షమెత్తాయి. ఆర్డిటి సంస్థ వాళ్ళు పల్లెకు పోయి భిక్షమెత్తి ఆ డబ్బులు గుజరాత్ సహాయానికి పంపించినారంటే ఇంతకంటే మానవత్వం ఏం కావాలి? ఎవరో ఎక్కడో గుజరాత్లో ఏమైనా వస్తే మనమేం చేయాలి? మన దేశస్తులే కాదు, విదేశాల్లో కూడా ఎంతోమంది సహాయం హస్తాన్ని చాచినారు, ఎంతోమంది పంపుతున్నారు. కళ్యాణదుర్గం సేవా సమితి వాళ్ళు కూడా అంతో ఎంతో పంపిస్తామని చెప్పి ఒక కౌంటర్ కూడా ఓపెన్ చేసినారు. ఇంతకంటే సేవ ఏముంది? ఇంతకంటే సహాయం ఏముంది? దీన్ని భగవద్గీత సారమంతా తిప్పివేస్తే ఇదే కనబడుతుంది నాకు. నిష్కామ కర్మయోగం పండితులు బాగా శ్లోకాలు చదువుతారు, చెప్తారు, ఆచరణ కావాలి. ఆచరణ ఇటువంటి సందర్భాల్లో, పరీక్షల సందర్భాల్లో ఆచరణ రుజువు చేయవలసి వస్తుంది. నిష్కామ కర్మయోగాన్ని గురించి చెప్తూ వచ్చింది భగవద్గీత. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మ ఫల హేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణి. కర్మ చేసేదానిలో నీకు అధికారం ఉంది, దాని ఫలితం అడగొద్దు. మేము నిష్కామ కర్మయోగం చేయాలి. ఇంతవరకు ఈ ప్రాంతంలో చేసింది గీతను ఆచరణలో చూపినారు. यही है इबादत, यही दीन व ईमान, यही है इबादत, यही दीन व ईमान कि मुश्किल में काम आए इंसान की इंसान. ఇదే సేవ, ఇదే ప్రార్థన. ఏది? कि मुश्किल में काम आए ఇంసానికి ఇన్సాన్, మనిషికి కష్టాల్లో ఆదుకునేది. దీనికి మించిన ధర్మము లేదు, దీనికి మించిన తపస్సు లేదు, దీనికి మించిన ధ్యానము లేదు అని పెద్దల వాక్యం. యహీ హై ఇబాదత్, యహీ దీన్ వ ఈమాన్ కి ముష్కిల్ మే కాము ఆయే ఇన్సాన్కి ఇన్సాన్. ఒక చిన్న సంఘటన మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చిత్రకూట పయస్వామి ఘట్టంలో ఒక చిన్న సంఘటన జరిగింది. ఒక తల్లి పిల్లవాడిని ఎత్తుకొని బట్టలు దిగిపోయింది. స్టెప్స్ ఉన్నాయి. తల్లి బట్టలు నానవేసి సోప్ అంటిస్తూ ఉంది. ఒక చెట్టు మీద, పక్కలోని చెట్టు ఉంది, పెద్దగా ఉంది చెట్టు. ఆ కొమ్మ పైన ఒక కోతి, పెద్ద కోతి ఆ తల్లి ఆ పిల్లవాడిని చూస్తూ ఉంది. బట్టలు ఉదికే దాంట్లో నిమగ్నమైపోయింది తల్లి. ఆ పిల్లవాడు ఒక్కొక్క అడిగి వేసుకుంటూ వచ్చి నీళ్ళు పడిపోయాడు. ఈమె చూసిన తక్షణము అరిచింది, కెవ్వును అరిచింది, రక్షించండి రక్షించండి అని. ఎవ్వరూ లేరు అక్కడ. ఆ కోతి చూసింది, నీళ్ళలో దుమికింది. ఇక్కడ దుమికింది, అక్కడి నుంచి పిల్లోడు కొట్టుకొని వస్తున్నాడు. తన చేతుల్లో తీసుకునింది. ఎక్కడో దూరం ఒడ్డుకు చేరింది. అది అక్కడి నుంచి పిల్లవాడిని ఎత్తుకొని వచ్చి ఆ తల్లి ఒడిలో వేసి మరలా చెట్టెక్కిపోయి చూస్తూ ఉంది. ఆ తల్లి మనస్సు ఏ రీతిగా కృతజ్ఞత తెలుపుతుంది చూడండి. జరిగినటువంటి సంఘటన ఇది. ఒక ప్రాణికి భూత దయ ఉంది.
మానవత్వం ఉంది, మనిషి సాటి మనిషికి సహాయం చేయకూడదా? అది ఎక్కడికి పోయింది మానవత్వం మనలో? Man has learned to fly like a bird in the air. Man has learned to swim like a fish in the water. But man has not learned to live like a man on earth. ఈ రోజు మనిషి విజ్ఞానం యొక్క ఆవిష్కారాలతో బుద్ధిశక్తితో ఆకాశంలో పక్షిలాగా విహరించి నేర్చుకున్నాడు, నీళ్లలో చేపలాగా ఈదేది నేర్చుకున్నాడు. అదే మనిషి మనిషిగా భూమి మీద బ్రతికేది నేర్చుకోలేదు. మానవత్వం నశిస్తూ ఉంది. మానవుడు దానవుడైపోతున్నాడు. కారణం అవివేకమా, అజ్ఞానమా, లోభమా, కామమా, క్రోధమా, మదమా, మత్సరమా? ఒక పెద్ద పులి ఒకసారి అడవి నుంచి తప్పించుకొని పెద్ద నగరానికి, హైదరాబాద్ అట్లా నగరానికి వచ్చింది. రాత్రి 12 గంటలప్పుడు వచ్చింది. ఎవరు చూడలేదు దాన్ని. రాత్రంతా నగరం తిరిగింది. చాలా బాగా కనబడింది, ఇంట్రెస్ట్ పెరిగింది, ఆసక్తి పెరిగింది. 2వ రోజు మరలా వచ్చింది, మరలా చూసింది, మరలా 3వ రోజు. ఈ రీతిగా ఒక వారం రోజులు నగరం అంతా చుట్టేసింది. ఆ వ్యక్తులు చేయనటువంటి పనులను చూసింది. తర్వాత అడవికి వెళ్ళిపోయి సమస్త జంతువులంతా చేర్చి సభ చేసింది. అయ్యలారా, నేను హైదరాబాద్ నగరానికి పోయింటి, ఒక వారం రోజులు ఆ నగరం అంతా చూసినాను, చిత్ర విచిత్రాలు తెలుసుకున్నాను. నేను మానవుడేమో అంటాడు నేను సృష్టికి కిరీటప్రాయుడై ఉన్నాను. మ్యాన్ ఇస్ ది క్రౌన్ ఆఫ్ క్రియేషన్. అట్లా కిరీటాల లక్షణాలు నాకేం కనబడలేదు. నేను చూసిన సత్యాన్ని మీ ముందు ఉంచుతున్నాను. మేము ప్రకృతి ఇచ్చినటువంటి ఆహారం ఉన్నట్లే తింటాము. అయితే మానవుడు అట్లా తినడం లేదు. బాగా నెయ్యిలో వేయిస్తాడు, మసాలాలు వేస్తాడు, రకరకాలుగా రుచులకి ఏమేమో కలుపుతాడు, ఎట్లెట్లో తింటాడు, ఏమేమో రోగాలు తెచ్చుకుంటున్నాడు. మాకు రోగాలు తక్కువ, వాళ్ళకి రోగాలు ఎక్కువ. చూడి, మేము ప్రకృతి ఇచ్చినటువంటి నీళ్లను హాయిగా ఆనందంగా తాగుతాము. అయితే మానవుడు అట్లా తాగడం లేదు. నీళ్ళు కొంచెమే తాగుతాడు. పొద్దున్న లేచిన తక్షణం 7దో అది బెడ్ కాఫీ అంటే తాగుతాడు, టీ తాగుతాడు, బోర్న్విటా అంట, బూస్ట్ అంట, ఏమేమో తాగుతాడు. ఇంతే కాదు, ఇంకా ఏమో తాగుతాడు. అది కూడా చూసినాను నేను. కళ్ళు అంట, సారాయి అంట, బ్రాందీ అంట, రకరకాల బ్రాందీలు అంట, ఎట్లెట్లో తాగుతుంటాడు, తూలుతూ ఉంటాడు. మేము అట్లా తాగుతున్నావా? ఇంకా నోరు శుద్ధంగా పెట్టుకుంటున్నాడా? నోరన్నా మేము ఎప్పుడు మా నోరు శుద్ధంగా ఉంటాయి, వాడి నోరు శుద్ధంగా ఉండదు. ఆహారం తినేటప్పుడే మా నోరు చెడుతుంది. 24 గంటలు మన నోరు చెడి ఉంటుంది. ఏమదంటే ఎప్పుడు ఆకువక్కలు వేస్తుంటారు, పాన్ బిడాలు వేసుకుంటుంటాడు. ఆ జర్దా అంట, గుట్కా అంట, గట్కానో గుట్కానో, ఆ రోడ్లన్నీ ఉంచుంటాడు, ఎర్రగా ఉంటుంది, అసహ్యంగా ఉంది. మాకు కామచేష్టలు ఉన్నాయి, మాకు ఒక మితి ఉంది, ఒక హద్దు ఉంది. అయితే మానవునికి హద్దు లేదు. వాడు ఎట్లెట్లో సినిమా మందిరంలో అశ్లీలమైనటువంటి దృశ్యాలు చూస్తాడు, ఇంట్లో ఏమో టీవీలు అంట, సినిమాలు, రకరకాల విచిత్రమైనటువంటి హీనమైనటువంటి దృశ్యాలు చూస్తున్నాడు. ఇతిమితి లేకుండా కామభోగాలను అనుభవిస్తున్నాడు, రోగాలు తెచ్చుకుంటున్నాడు, ఎక్కడో డాక్టర్లు తిరిగి వస్తున్నాడు. వాడు ఇంకా నోరేమైనా బాగుందా? మంది నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు, వాగుతుంటాడు. మాకు మాటలే రావు, మేము ఎంత పుణ్యాత్మలు అని అంటున్నాం. ఇంకా తల్లి బిడ్డల మధ్య మన ప్రేమన ఉంది అంటే అది కూడా నాకు కనబడలేదు. పిల్లలను తల్లి పెంచడం లేదు అక్కడ. నేను చూసినాను బాగా. ఎవరో ఆయా అంట, ఆయా గయా,
అంతేకాదంట, పిల్లవాడిని కొంచెం ఒక 5 సంవత్సరాలు వచ్చిన తక్షణము ఎక్కడో దూర ప్రాంతంలో రెసిడెన్షియల్ స్కూల్లో విసిరేస్తారు. అక్కడ వాళ్ళకు ప్రేమ లేదు, అనురాగం లేదు, ఏమీ లేదు. వాడెక్కడో వీళ్ళెక్కడో. మేము అట్లా పిల్లల్ని విడిచి బతుకుతున్నామా? మాకెంత ప్రేమ ఉంది. ఆ పిల్లలతో ఆడుకుంటాం, ఆ పిల్లలతో చేష్టలు చేస్తాము, ఆ పిల్లల్ని ఎత్తుకుంటాము. ఎంత సంతోషంగా మేమున్నామో ఆ సంతోషం అక్కడ లేదు. ఇంకా ఒక విచిత్రమైనటువంటి చూసినాను నేను. ఏమంటే, మేము పులిని వేటాడదు, సింహమును వేటాడదు, ఏనుగును వేటాడదు. అయితే చాలా విచిత్రమైన చూస్తున్నాను. ఏమంటే, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, పేపర్లో ఏమో వచ్చిందంట, మనిషిని చంపుతున్నాడంట. అక్కడ కాశ్మీర్లో మనిషిని చంపుకుంటున్నారంట. హైదరాబాద్లో కులం పేరుతో మనిషిని చంపుకుంటున్నారంట. శ్రీలంకలో మనిషిని చంపుతున్నాడంట. ఇంతకంటే హీనమైనది ఏమన్నా ఉందా? కాబట్టి క్రౌన్ ఆఫ్ క్రియేషన్ అని పెట్టుకున్నాడు కదా, అది శుద్ధ అబద్ధము. మనిషి కంటే మేమే మంచివాళ్ళు, మేమే ఉత్తములు. మనిషి పశువుగా దిగజారినాడు. ఇక్కడ పశువు కంటే హీనంగా తయారవుతున్నాడు. ఈ పశుత్వానికి కారణమేమి? వేదాంతం అనేకమైనటువంటి కారణాలు చెప్తూ వస్తుంది. అయితే దీనంతటికీ ఒకటి కారణం ఏంటి అంటే లోభమే దీనికి కారణం. దీనికి ఉదాహరణ చూడండి. రామాయణంలో రావణుడు చిక్తాడు, భారతంలో దుర్యోధనుడు చిక్తాడు, చరిత్రలో హిట్లర్ చిక్తాడు, ముస్సోలిని చిక్తారు. వీళ్ళందరిలో ఏముంది అంటే లోభం ఉంది. అనేక దుర్గుణాలకు నిలయము లోభం. రావణుడు ఎటువంటి బ్రహ్మవంశంలో పుట్టినాడు, మహారుషికి పుట్టినటువంటి వాడు, ప్రజ్ఞావంతుడు, తపశ్శక్తి సంపన్నుడు, లంకా నగరాన్ని చాలా అద్భుతంగా నిర్మించినటువంటి వాడు, పరిపాలన దక్షత కలిగినటువంటి వాడు, తన తపస్సు చేత పరమశివుణ్ణి మెప్పించినటువంటి వాడు. అటువంటి రావణుడు యుగ యుగాలు ఉంచేటట్లు, హింసించేటట్లు, నిందించేటట్లు, అవమానాలు పొందేదానికి కారణం ఏమంటే వానిలో ఒకటి దుర్గుణం ఉంది, అది లోభం. ఈ లోభం వల్ల అనేక పాపాలు చేస్తూ వచ్చినాడు. అనేక చోట్ల తానే నెగ్గినాడు, కొన్ని చోట్ల బోర్ల పడినాడు. బాగా బోర్ల పడింది సీతమ్మ తల్లిని చెరబట్టినప్పుడే. మరి పాపం పండింది అక్కడ. యుగ యుగాలు నిందించేటట్లు అయిపోయింది. అన్ని మంచి గుణాలున్న లోభం ఉంది కాబట్టి సర్వనాశనమైనాడు. దుర్యోధనుడు అభిమానధన సుయోధన అని అంటారు. అభిమానధనుడు, బుద్ధివంతుడు, వివేకము కలిగినటువంటి వాడు, శక్తి సామర్థ్యములు ఉన్నటువంటి వాడు. ఈ లోభగుణము చేతనే నాశనమైనాడు దుర్యోధనుడు కూడా. ఈ లోభగుణం తండ్రిలో కూడా ఉంది, ధృతరాష్ట్రంలో కూడా ఉంది. విదురుడు ఎన్నో నీతులు చెప్తాడు, ఇది తప్పు, ఇది కాదు, ఇట్లా ఉండకూడదు అని. నియతి తపంబును ఇంద్రియ నిగ్రహంబు భూరి విద్యయు శాంతికి కారణములు. ఇది మంచిది కాదు, ఇది సరికాదు. దీనికంటే అద్భుతమైనటువంటి ఇంకొక కారణం చెప్తాను. కారణము లోభముడుగుట కౌరవేంద్ర. చివరికి చెప్పేస్తాడు, లోభం పోవాలి, నీవు నీ కొడుకు బుద్ధి చెప్పలేకపోతాడు. ఆయనకు లోభం ఉంది కాబట్టి చెప్పలేకపోతాడు, కాబట్టి నాశనం అయిపోయింది. హిట్లర్లో లోభమే, ముస్సోలినిలో లోభమే. ఈ లోభం వల్ల నాశనం అయిపోతారు. ఆనాడు ఎక్కడో రావణుడు, ఎక్కడో దుర్యోధనుడు. ఈనాడు పల్లెల్లో రావణులు ఉన్నారు, పల్లెల్లో దుర్యోధనులు కనబడుతున్నారు, పల్లెల్లో హిట్లర్లు కూడా తయారవుతున్నారు. విచిత్రం ఇది. సమాజం ఈ రీతిగా తయారైపోయింది. చూడు ప్రభుని జగతిలోన న్యాయము ఎటులుంది, సత్య ధర్మము ఎటులుంది. చూడు ప్రభుని జగతిలోన న్యాయము ఎటులుంది,
సత్య ధర్మము ఎటులుంది. మంచితనముతో బ్రతికే వారికి కష్టములెదురాయే, కన్నిటి కాలువలే పారే. మంచితనముతో బ్రతికే వారికి కష్టములెదురాయే, కన్నిటి కాలువలే పారే. దుష్టబుద్ధితో మెలిగేవారు దొరలై వెలిగిరయా, పరుల ధనమును దోచిరయా. చూడు ప్రభువుని జగతిలోన న్యాయము ఎటులుంది, సత్య ధర్మము ఎటులుంది. నీతి నిజాయితీ గలిగిన వారు నవ్వుల పాలైరి, జనుల నిందకు గురి అయిరి. నీతి నిజాయితీ గలిగిన వారు నవ్వుల పాలైరి, జనుల నిందకు గురి అయిరి. నీతిని విడిచిన దురాత్ములెల్ల ఖ్యాతిని పొందిరయా, జనుల మెప్పుల బడసిరయా. చూడు ప్రభువుని జగతిలోన న్యాయము ఎటులుంది, సత్య ధర్మము ఎటులుంది. డబ్బుకు లోకం దాసోహంబై మోసము హెచ్చినయా, జనులలో ఆశలు పెరిగినయా. డబ్బుకు లోకం దాసోహంబై మోసము హెచ్చినయా, జనులలో ఆశలు పెరిగినయా. సిరి సంపదలు గలవారికి ఇలా గౌరవమిచ్చిరయా, ప్రజలు సేవలు చేసిరయా. చదువు వైద్యములు వ్యాపారముగా మార్పు చెందినయా, నోటుకు సీటులు దొరికినయా. చదువు వైద్యములు వ్యాపారముగా మార్పు చెందినయా, నోటుకు సీటులు దొరికినయా. సేవ పేరుతో సంస్థలు కట్టి ధనమును దోచిరయా, ధర్మపు విలువలు ముంచిరయా. చూడు ప్రభువుని జగతిలోన న్యాయము ఎటులుంది, సత్య ధర్మము ఎటులుంది. దక్షిణ పేరుతో భక్షణ చేసే గురువులు మెండైరి, గురుతర బాధ్యత గనరైరి. దక్షిణ పేరుతో భక్షణ చేసే గురువులు మెండైరి, గురుతర బాధ్యత గనరైరి. గురుస్థానమొక వృత్తిగా మారి సత్యము కోల్పోయే, సద్గతి మార్గము లేదాయే. చూడు ప్రభువుని జగతిలోన న్యాయము ఎటులుంది, సత్య ధర్మము ఎటులుంది. జాతి భేదము చేయుచు జనులు జగడములాడిరయా, కులముల కలహము పెంచిరయా. జాతి కన్నను నీతి గొప్పదను మాటను మరచిరయా, మనుకుల నాశము కోరిరయా. చూడు ప్రభువుని జగతిలోన న్యాయము ఎటులుంది, సత్య ధర్మము ఎటులుంది. నీవే తప్ప ఇతర సహాయము మాకిక లేదయ్యా, మమ్ముల కావగరావయ్యా. భంగురు నామము మరువక మేము స్మరణము చేసేదము, నీదు కరుణను కోరెదము. చూడు ప్రభువుని జగతిలోన న్యాయము ఎటులుంది, సత్య ధర్మము ఎటులుంది. సమాజములో న్యాయము ధర్మము ఎట్లుంది ప్రభు పరమాత్మ చూడయ్యా, నువ్వు సృష్టి చేసిన ఈ జగత్తు ఎట్లా ఉంది చూడు అని అంటున్నా. ఒక శిష్యుడు నాకు ఒక ఉత్తరం రాసినాడు. స్వామి, నువ్వు తత్వం రాసినావు, ధనము ధాన్యము కోరలేని ధర్మప్రభువు నీవే కావరా అని తత్వం రాసినావు నువ్వు. ఆ శిష్యుడు వచ్చి నేను చూసినాను, నేను ఈ సభలో కూర్చున్నాడు. భయపడొద్దు, నీ పేరు చెప్పన్నాను. ధాన్యము కోరలేని ధర్మప్రభువు నీవే కావరా అని రాసినావు కదా.
నీవు మరి ధనం కోరడం లేదా? ధాన్యం కోరడం లేదా? మరి ధర్మప్రభు ఎలా అవుతావు నీవు? అధర్మ ప్రభు అనిపించుకుంటావు కదా. ధనము కోరుతున్నావు, ₹1 పథకాన్ని ప్రవేశపెట్టినావు. ఒక మనిషి వారానికి ₹1 పంపండి ఆశ్రమానికి అని ధనం కోరుతున్నావు. ధాన్యం కూడా కోరుతున్నావు నువ్వు. అందరూ పిడికిడి బియ్యం తీయండి, 2 నెలలకో 3 నెలలకో మూట కట్టి అది ఆశ్రమానికి పంపండి. మరి ఇది ఎంతవరకు సమంజసము స్వామి? నీ తత్వానికి నువ్వు విరుద్ధంగా నడుచుకుంటున్నావు కదా అని జవాబు రాసినాడు. చాలా చక్కటి ఉత్తరము. నిలదీసి అడిగినాడు, అయితే నా జవాబేమి దీనికి? నా ఉత్తరం ఏమి దీనికి? ఇక్కడే కూర్చున్నాడు. నాయన, నీవిచ్చే ₹1, నీవు పంపే పిడికిడి బియ్యము నాకు కానీ నా భార్య పిల్లలు కానీ దాన్ని వాడుకోవడం లేదు. నేను దాన్ని ఆశ్రమానికి వాడుతున్నాను. ఆశ్రమం నుంచి చిల్లి గవ్వ ఆశించిన నాడు ఈ పీఠం తలక్రిందులవుతుంది. కడతీర్చే గురుడెప్పుడు కాసులు అడగడురా, ఆశలుడిగిన గురుడు అతడే దైవమురా. మా గురు సంప్రదాయంలోని మాట ఇది. కడతీర్చే గురుడెప్పుడు కాసులు అడగడురా, ఆశలుడిగిన గురుడు అతడే దైవమురా. నీవిస్తున్నటువంటి పిడికెడు బియ్యం కానీ రూపాయలు కానీ చిల్లి గవ్వ నేను ఆశించడం లేదు. ఈరోజు నేను బ్రతకాలి అంటే నా పెన్షన్తోనే బ్రతకాలి. నేను టచ్ నాట్ ది ఫీట్ ఆఫ్ దోస్ హూ కాల్ దెమ్సెల్స్ గురూస్ అండ్ పీర్స్ అండ్ గో బెగ్గింగ్. దే హూ ఈట్ ది ఫ్రూట్ ఆఫ్ దర్ ఓన్ లేబర్ అండ్ షేర్ ఇట్ విత్ అదర్స్ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ ఫౌండ్ ద రైట్ వే. ధర్మశాసనం ఈ రీతిగా చెప్తుంది. నా గురుడు అనేవాడు తనకు తన భార్య బిడ్డలను తన సమాధానంతో తాను కష్టపడిన డబ్బుతోనే పోషించాలి. అప్పుడే గురుత్వం నిలబడుతుంది. గురువు యొక్క చెయ్యి ఎప్పుడూ ఆశీర్వదించే రీతిలో ఉండాలి, భిక్షమెత్తే రీతిలో ఉండకూడదు అని చెప్పేవాడు నా గురుడు. ఆ నియమాన్ని తూచా తప్పకుండా పాలిస్తున్నాను. ప్రభువును, గురువును, పరమాత్మని అదే అడుగుతున్నాను. చాలా నిరాడంబరగానే బతుకుతున్నాను. నేను కళ్యాణపురంకి వచ్చినాను. నేను నా పెన్షన్లో 5% ఇచ్చి మరీ వచ్చినాను. నేను సంవత్సరంలో ఎంత పెన్షన్ తీసుకుంటానో దానికి 5% లెక్క వేసి మొదట ఈ సమితికి ఇచ్చినాను. ఇక్కడికి వచ్చేదానికి ఏమైనా ఛార్జీలు ఇచ్చినారా మీ సమితి వాళ్ళు? నా ఖర్చులతోనే వస్తున్నాను, నా ఖర్చులతోనే పోతున్నాను. పోనీ ఇదంతా అయిన తర్వాత నాకేమైనా మూట కట్టుకొని ఇస్తారా, మూట కట్టిస్తారా? గురుత్వము అంత సులభము కాదు. నా గురువు అనేవాడు చాలా కఠినమైనటువంటిది, అది చాలా కష్టముతో కూడినటువంటిది. ఇన్ని ఆదర్శాలు ఉంటేనే గురువు అనిపించుకుంటావు. నా యొక్క ఆత్మీయుడా, నా శిష్యుడా, నీవు పంపే డబ్బులో చిల్లి గవ్వ కూడా నేను ఆశించడం లేదు. వేలకు వేలు ట్రాన్సాక్షన్స్ జరగవచ్చు. బ్యాంకులో లక్షలకు ఉంటాయి. మేనేజర్ తీసుకుంటాడా? నెలకొకసారి జీతం తీసుకుంటాడు. నేను ఆ జీతం కూడా తీసుకోవడం లేదు. ఆశ్రమంలో నా స్వయార్జితంతోనే నేను జీవనం సాగించాలి. ఇటువంటి కఠిన నియమాన్ని నా గురువు పెట్టినాడు. ఆ శిష్యునికి జవాబు దొరికింటుంది అనుకున్నాను. ధనమూలమిదం జగత్. ప్రపంచంలో ధనం యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది. ఒక కవి అన్నాడు, ధనమేరా అన్నిటికీ మూలం. ఆ ధనము విలువ తెలుసుకునేటి మానవ ధర్మం. అన్నిటికీ ధనమే మూలం.
యస్యాస్తి విత్తం తనరః కులీనస్స పండితః సశ్రుతవాగ్నిదగ్నః సయేన వక్త సచదర్శనీయ సర్వే గుణకాంచనమాశ్రయంతి. అన్ని గుణాలు ధనాన్ని ఆశ్రయించి ఉంటాయంట. ధనవంతుడు కులవంతుడు, ధనవంతుడు సుందరుడు, ధనవంతుడు ఘనవంతుడు, ధనవంతుడే గుణవంతుడు, ధనవంతుడు ధీరుడు అని వచ్చి తలచుకుమారా. ధనముంటే ఎన్ని అవలక్షణాలున్నా సరిపోతాయంట. అయితే ధనాన్ని గురించి, ఆ బలాన్ని గురించి, ధనబలాన్ని గురించి మన మహానుభావుడు ఏమంటాడు? ఇన్ స్పైట్ ఆఫ్ స్పార్క్ల్ అండ్ గ్లిట్టర్ ఆఫ్ వెస్టర్న్ సివిలైజేషన్, in spite of all its polished and marvelous manifestation of power, standing on this platform, I tell them to their face that it is all vain. God alone lives, spirituality alone lives. Hold on to that. పాశ్చిమాత్యుల తలకు వెలుకులను చూసి మోసపోవద్దండి. In spite of sparkle and glitter of western civilization, in spite of polished and marvelous manifestation of power, ఈ సభలో నిలబడి నేను చెప్తున్నాను, ఇదంతా వ్యర్థమే, ఈ ఐశ్వర్యాలన్నీ వ్యర్థమే, ఈ ధనమంతా వ్యర్థమే, ఈ అధికారాలన్నీ వ్యర్థమే. ఒక్క పరమాత్ముడే శాశ్వతంగా ఉంటాడు. ఆధ్యాత్మికమే శాశ్వతంగా ఉంటుంది. దాన్ని పట్టుకోండి. వివేకానంద సింహ గర్జన ఇది. డబ్బుకు లోకం దాసోహం. డబ్బుంటే ఉత్తమ కులవంతుడు అనిపించుకుంటాడు. డబ్బుంటే నీతిపరుడు అనిపించుకుంటాడు. డబ్బుంటే సభల్లో గొప్ప మర్యాదలు జరుగుతాయి. డబ్బుంటే అందరూ పొగుడుతారు, నీ చుట్టూ తిరుగుతారు, నీ ఇంటి చుట్టూ తిరుగుతారు, నిన్ను ఏమేమో పొగుడతారు. ఇంటిలోని వారికి కూడా డబ్బు ఉంటేనే పొగుడతారేమో. చిన్న ఉదాహరణ చూడండి. ఒక ఆఫీసర్ బాగా సంపాదిస్తున్నాడు, డబ్బు బాగా సంపాదిస్తున్నాడు. ఇక్కడ దూర ప్రదేశంలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య పిల్లలు ఒక చోటు ఉన్నారు. జీతం బాగా వస్తుంది, దాని జతలో గీతం కూడా వస్తుంది. గీతం అంటే లంచం అని అర్థం. అండర్ ది టేబుల్ అంటారు దానికి, ఏమో బిజినెస్ అది. భార్య కూడా భర్తను ఇంద్రుడు, చంద్రుడు, దేవేంద్రుడు, మహేంద్రుడు అని పొగుడుతా ఉంది. ఎందుకంటే ప్రతి నెల వస్తున్నాడు, వేలకు వేలిస్తున్నాడు. ప్రతి నెల కొత్త చీరలు వస్తున్నాయి, బంగారు నగలు వస్తున్నాయి, ఇంటిలో అనేక విధమైనటువంటి సామాగ్రిలు తెచ్చేస్తున్నాడు. ఎంత పొగుడుతున్నారు అందరూ. అటువంటి ఆయనకు రిటైర్మెంట్ వచ్చింది. రిటైర్ అయిపోయినాడు. ఆ టైర్ బర్స్ట్ అయిపోయింది పాపం. 58 ఏళ్ళకి ఇంటికి పొమ్మంటుంది గవర్నమెంట్. ఇంకా తన పెన్షన్కు గ్రాట్యుటీ దీనికి అప్లై చేసినాడు. ఇంకా 4 నెలలు ఆలస్యం అవుతుందని చెప్పినాడు. పెట్టే బేరుడంతా సర్దుకున్నాడు, ఇంటికి వచ్చినాడు. ఇంటిలో ఏమోలే అనుకున్నాడు. తను వచ్చి ఎక్కడుండాలని చూస్తున్నాడు. 3 రూములు ఉన్నాయి. మొదటి రూమ్లో పెద్ద కొడుకు, 2వ రూమ్లో చిన్న కొడుకు, 3వ రూమ్లో బిడ్డ చేరుకొనేసినారు. ఆ తల్లి బిడ్డ రూమ్లో చేరుకొని వారు 1/2 చేసుకున్నారు. తను ఎక్కడ ఉండాలి, చోటు లేదు. హాల్లో వేసుకున్నాడు పాప ఆయన పొరపంత. పొద్దున్న బెడ్ కాఫీ తెచ్చి ఆనందంగా వయ్యారంగా ఇచ్చేది భార్య. ఇప్పుడు 2 కొడుకులకు బిడ్డకు బెడ్ కాఫీ ఇస్తుంది. కొడుకేమో చిన్న ఉద్యోగం వచ్చింది, బిడ్డకేమో కొంచెం టైపిస్ట్గా పని వచ్చింది. వాళ్ళ మర్యాదలు పెరిగిపోయినాయి, తన మర్యాద తరుగుతూ ఉంది.
ఇంటిలోనే టిఫిన్ వాళ్ళకి ఉడుకుడికి టిఫిన్ పోతా ఉంది వాళ్ళకి. ఏమైనా టిఫిన్ తీసుకురావు అంటే ఉండండి తెస్తాను, వాడు ఆఫీస్కి పోవాడు, ఆమెకు అర్జెంట్ పోవాల, ఇంకే మాత్రం ఇంట్లో పడి ఉంటారు కదా. ఒరే 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 అనుకున్నాడు. సరే వాళ్ళు తిని వెళ్ళిపోతున్నారు. ఎప్పుడో అప్పుడు తీసుకొచ్చి వేస్తుంది, చీరించుకుంటుంది, తిడుతుంది. ఏమిటి ఎప్పుడు ఇంట్లో పడి ఉంటారు, బుద్ధి లేదు మీకు, అట్లా పోయి కాయగూరలు తీసుకురాపండి. కాయగూరలు తెచ్చిపోయినాడు. డైరీకి పోయి పాలు తీసుకురాపండి. పెరట్లో చెట్లకి ఎవరు నీళ్ళు వేస్తారండి? వేయండి చెట్లకి. మరి ఒక రోజు వచ్చింది, ఏమండి మీరు ఈ హాల్లో కూడా అంత ఖాళీ చేయాల్సి వస్తుంది. ఎందుకు? మా బంధువులంతా వస్తున్నారు, ఒక వారం 10 రోజులు ఉంటారు, మరి హాల్లో మీరు పడుకుంటే ఎట్లా? మీరు మరి నన్ను ఎక్కడ వండుకుంటావు? నీవు మీ స్నేహితుల ఇంట్లో ఉండండి ఒక వారం 10 రోజులు. కేవలం నెల 15 రోజులకే తన ఇంటిలో పని మనిషిగా మారిపోయినాడు రిటైర్ అయినటువంటి ఒక ఆఫీసర్. మళ్ళా రిటైర్ అయిన వాళ్ళు అందరికి ఇట్లా అంటున్నాను, పతివ్రతలు ఉన్నారు. అప్పుడు ఎట్లా చూస్తున్నారు, ఇప్పుడు అట్లా చూసే స్త్రీలు ఉత్తములు ఉన్నారు. అంటే ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అని. అయితే మహాత్ములు అంటారు, ఇది నిజమైనటువంటి ధనం కాదు. ఇది ఏది నిజమైనటువంటి ధనం? ఆధ్యాత్మిక ధనమే నిజమైనటువంటి ధనం. వితౌట్ ది wealth of Nam, all else is futile. Attachment, ego, pride, they burn you all. True wealth through the grace of Guru alone is gained. Coming and going, this worldly wealth is like the shade of a tree. The wealth of the world leads to untold misery. Neither can it be accumulated, nor can it accompany you beyond. Without the wealth of Nam, all else is futile. ఆ గురునామం, గురు మంత్రం, గురు కృప, దానికంటే మించినటువంటి ధనం లేదు. వితౌట్ ది వెల్త్ ఆఫ్ నామ్, ఆల్ ఎల్స్ ఇస్ ఫ్యూటైల్, అంత వ్యర్థమే. అటాచ్మెంట్, అనురాగం, ఈగో, అహంకారం, ప్రైడ్, గర్వం కాల్చి చంపేస్తాయి నిన్ను. దే బర్న్ యు ఆల్. మరి నిజమైన సంపద ఎలా సంపాదించాలి? ఎవరిస్తారు? ట్రూ వెల్త్ త్రూ ది గురూస్ గ్రేస్. గురువు యొక్క కృపతోనే దొరుకుతుంది. అది వేరే విధంగా దొరకదు. కమింగ్ అండ్ గోయింగ్, వస్తూ పోతుంటుంది ఈ ధనం. ఎట్లా? లైక్ ఎ షేడ్ ఆఫ్ ఎ ట్రీ, చెట్టు నీడ ఉన్నట్ల. పగలు చూస్తే ఈ పక్క నీడ పడుతుంది, మధ్యాహ్నం మధ్యలో పడుతుంది, సాయంత్రం ఆ పక్క పోతుంది, నీడ మారుతూ ఉంటుంది. అదే రీతిగా ధనం మారుతూ ఉంటుంది, వస్తుంటుంది, పోతుంటుంది. ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్ లీడ్స్ టు అన్టోల్డ్ మిజరీ. చివరకు దుఃఖాన్ని తెస్తుంది ప్రాపంచిక ధనం. నైదర్ కెన్ ఇట్ బి అక్యుములేటెడ్, దాన్ని కూడబెట్టేకే వెళ్ళదు, ఎవడో వేసుకుపోతాడు. నార్ కెన్ ఇట్ అకంపెనీ యూ బియాండ్. నీ వెంట అది రాదు, నువ్వు చనిపోయిన తర్వాత రాదు. అశాశ్వతమైనటువంటిది, విడిచిపెట్టి పోవలసి ఉంటుంది. ఇటువంటి తాత్కాలికమైనటువంటి ధనాన్ని గురించి ఎందుకు బాధపడతావు? ఆధ్యాత్మిక ధనాన్ని సంపాదించు. ఒక విద్య నేర్చినటువంటి బుద్ధిమంతుని అడిగినాడు, ఏమయ్యా ఈ జీవితంలో సుఖము, సంతోషం, ఆనందం పొందాలంటే ఏమేమి ఉండాలి? 4 ఉంటే సుఖము, సంతోషం, ఆనందం పొందుతాను. ఒక కంప్యూటర్ నేర్చుకున్నవాడు, ఒక ఇంజనీరింగ్ కోర్సు బీటెక్ నేర్చుకున్నవాడు అంటున్నాడు, ఈ 4 ఉంటే నేను స్వర్గ సుఖం, ఆనందం, సంతోషం పొందగలను. ఏమది? వాడంటాడు, అమెరికన్ శాలరీ, బ్రిటన్ హౌస్, చైనీస్ ఫుడ్, ఇండియన్ వైఫ్. ఇవి 4 ఉంటే వానికి స్వర్గ సుఖం అంట,
ఆనందం అంట, సంతోషం అంట, చాలా హ్యాపీగా ఉంటాడంట. ఎందుకంటే అమెరికన్ శాలరీ, అమెరికాలో జీతాలు లక్షలకి ఇస్తారు అని. బ్రిటన్ హౌస్, బ్రిటన్ చాలా విశాలంగా చాలా బాగా కడతారంట, ఇండ్లు చాలా అద్భుతంగా కడతారు. చైనీస్ రుచులకు చాలా పెట్టింది పేరు చైనా వాళ్ళు, అనేక రుచులతో కూడిన ఆహారం తయారు చేస్తారు. ఇండియన్ వైఫ్, భారతదేశపు స్త్రీ భార్యగా దొరకాలి. ఎందుకంటే ఏం తిట్టినా తిట్టించుకుంటుంది, కొట్టినా కొట్టించుకుంటుంది, ఉమిసినా ఉంపించుకుంటుంది, అనకుతూ ఉంటుంది. ఎందుకు? పెద్దల సూత్రం చెప్పేసినాడు, పతియే ప్రత్యక్ష దైవతం. నీ భర్త ఎటువంటి వాడైనా వాడు దేవుడే. ಗಂಡನ ಪಾದ ಪೂಜೆ ಮಾಡಿ ನಮ್ಮವ್ವ, ಗಂಡನು ಎಂಬೋನು ಮನೆ ದೇವರವ್ವ, గండన పాద పూజ మాడే నమ్మవ్వ. ఈ కాలంలో చదువు నేర్చినటువంటి వాళ్ళు చాలా చక్కగా చెప్తారు. గండన పాద పూజ బ్యాడే నమ్మవ్వ, ಗಂಡನ ಪಾದ ಪೂಜೆ ಬ್ಯಾಡೆ ನಮ್ಮವ್ವ, ಗಂಡನು ಎಂಬೋನು ಮನೆ ದೆವ್ವ. గండన పాద పూజ బ్యాడే నమ్మవ్వ. మరి దుఃఖం ఎప్పుడు కలుగుతుందయ్యా నీకు? బాధ ఎప్పుడు కలుగుతుందయ్యా? అదే విద్యావంతుని అడిగితే 4 అధ్వానంగా ఉంటే దుఃఖము, నరకము, బాధ అంటాడు. ఏమేమి? అమెరికన్ వైఫ్, బ్రిటన్ ఫుడ్, చైనీస్ హౌస్, ఇండియన్ శాలరీ. ఈ 4 దుఃఖాన్ని కలుగజేస్తాయి, కష్టాలు చేస్తాయి, బాధలకు లోను చేస్తాయి. ఇవన్నీ అమెరికన్ వైఫ్, అమెరికా ఆమెను పెళ్లి చేసుకుంటే ప్రతి సంవత్సరం మొగుళ్ళు మారుస్తూ ఉంటుంది. ఆడవాళ్ళు చాలా డేంజరస్ అంటారు. బ్రిటన్ ఫుడ్, బ్రిటన్ వాళ్ళు ఉత్తి బ్రెడ్, జాము ఏదో తింటూ ఉంటారు, అదే కాలం గడుపుతారు, రుచులు కావట్లేదు వాళ్ళకి. చైనీస్ హౌస్, చైనా వాళ్ళు చిన్న చిన్న ఇండ్లు కడతారంట, దాంట్లోనే కాపురం ఉంటారు వాళ్ళు. ఇంకా లాస్ట్ది మీకు అంతా తెలుసు, ఇండియన్ శాలరీ అంటారు. చాలని జీతం ఇస్తుంది భారతదేశం కాబట్టి ఎక్కడ ఆనందం ఉంటుంది. కాబట్టి ఈ 4 అవకతవకలు ఉంటే బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది. కాబట్టి డబ్బుతో సుఖాలు రావు, డబ్బుతో సంతోషాలు రావు. ఇంటిలో నెమ్మది కావాలి, ఇంటిలో ఆనందం కావాలి, ఇంటిలో సుఖం కావాలంటే వ్యక్తుల మధ్య ప్రేమ అనురాగాలు పెంపొందించుకోవాలి. వెల్త్ అనేది ఏమయ్యా అంటే, ఒక మనిషి అంటాడు, ఏ గుడ్ వైఫ్ అండ్ హెల్త్ ఆర్ ఎ మ్యాన్స్ బెస్ట్ వెల్త్. ఏ గుడ్ వైఫ్ అండ్ హెల్త్, మంచి ఉత్తమురాలైనటువంటి భార్య, ఆరోగ్యం, ఇవి 2 ఉంటే దానికి మించిన ఆస్తి లేదు, ధనము లేదు, ఐశ్వర్యము లేదు. ఏ గుడ్ వైఫ్ అండ్ హెల్త్ ఆర్ ఎ మ్యాన్స్ బెస్ట్ వెల్త్. ఈ ధనాన్ని గురించి చెప్పలేదు చూడండి. ఆడవాళ్ళకి ఎప్పుడు ధనము 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 కావాలి అంటారు, నగలు కావాలంటారు, సొమ్ములు కావాలంటారు. నగలు లేవటంచు ఒక చెందుటే కాని నగల వల్ల లేని సొగసు గలదు, మగువకేల నగలు మనసిచ్చు మగడున్న. వాస్తవం ఉన్నార్ల వారి మాట. మగువకేల నగలు మనసిచ్చు మగడున్న. చాలా ప్రేమగా ప్రీతిగా చూసుకునే భర్త ఉంటే ఆడవాళ్ళకి నగలతో అవసరం ఏముంది? ఈ కాలంలో సంసారాల్లో సుఖము లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. అత్త కోడళ్ళ మధ్య చాలా వైరం ఉంది, కోడలమ్మ ఆడబిడ్డల మధ్య వైరం ఉంది, భార్య భర్తల మధ్య వైరం ఉంది. నరకాముల్ని సృష్టి చేసుకుంటున్నారు మానవులు ఈ రోజు. అత్త తన దర్బార్ మాత్రం తక్కువ కాకూడదు అంటుంది. భిక్షగాడు భిక్షమెత్తేదానికి వచ్చినాడు, కోడలమ్మ బట్టలు ఉదుకుతుంది, ఇంకా వంటకాలు ఎత్తువ, ఏం వేసాలు ఎత్తుదా అంటుంది.
అప్పుడే కాయగూరలు తీసుకొస్తూ వినింది. ఏమరా ఏం చెప్పేది అంట. ఏం వేసేది బొమ్మనింది వంటకాలేదంట. ఎవర్రా అది? ఇంటికి యజమాని రాలే అది? దానికేం అధికారం ఉంది? ఇంటికి యజమాని రాలని నేను, నన్ను అడగలేవు. ఈయనకి సంతోషమైంది. కోడలమ్మని తిట్టింది, అత్త ఏమో వేస్తుంది కదా. ఇంటి ముందు పోయి నిలబడింది. అమ్మ ఆకలి అవుతుంది, అన్నం పెట్టమ్మా అని. నేను ఇప్పుడే బజార్ నుంచి వచ్చినాను, పెట్టే సాధ్యం కాదు పో అని. వాడు అప్పుడు బాధపడినాడు, ఇప్పుడు బాధపడినాడు, తిట్టుకుంటూ పోయినాడు. ఏమంటే తన అధికారం చూపాలంటుంది అత్త. అత్త కోడళ్ళ పొత్తు ఈ రీతిగా ఉంటే సంసారంలో అలజడి ప్రారంభమవుతుంది. ఆనాటి అత్త కోడళ్ళు ఏ రీతిగా ఉత్తములో నేను చెప్తాను చూడండి. శ్రీరామచంద్రుడు సీతమ్మను పెళ్లి చేసుకొని అన్నదమ్మలంతా కలిసి మిథిల నుంచి అయోధ్యకు వచ్చినారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు అక్క చెల్లెళ్ళ మధ్య కొంచెం ఘర్షణ పడింది. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత మొదట ఆరతి ఎవరెత్తాలి, వెల్కమ్ ఎవరు చేయాలి అని నేను అనుకుంటున్నారు. చివరకు ముద్దుల భార్య దశరథునికి కైకేయి గెలిచింది. సరే ఆమెనే ఆరతి పడుతుంది. ఆరతి పట్టి చాలా సంతోషంగా ఒక పెద్ద బీగం సీతమ్మ చేతిలో పడుతుంది. సీత, నేను నాకు ఇష్టం వచ్చినట్లు ఒక భవనాన్ని నిర్మించుకున్నాను. దాన్ని కనకమహల్ అని పేరు పెట్టుకున్నాను. చాలా బాగుంది అది. నాకు ఆ మహల్ అంటే పంచప్రాణాలు. నువ్వు మొట్టమొదటిసారిగా వస్తున్నావు మా ఇంటికి, కాబట్టి నాకు చాలా ఇష్టమైనటువంటి ఆ మహల్ను నీ స్వాధీనం చేస్తున్నాను. నీవు శ్రీరాముడు రాముడు ఇద్దరు హాయిగా దాంట్లో ఉండండి. బీగం చెవులిస్తా. తర్వాత కౌసల్యకు పోయి నమస్కారం చేస్తారు. కౌసల్య ఇద్దరు వైపు చూస్తుంది. చాలా సంతోషమైంది. వెంటనే శ్రీరాముని యొక్క హస్తాన్ని పట్టుకొని సీతమ్మ చేతిలో పెడుతూ, అమ్మ సీత, నాకు రాముడంటే పంచప్రాణాలు. రాముని ఎడబాటి నేను సహించలేను. అల్లారు ముద్దుగా పెంచినాను శ్రీరాముడిని నేను. ఎంతో ప్రేమ నాకు రాముడంటే. అయితే వివాహితుడైనాడు రాముడు. ఈ రోజు నుంచి రాముని యొక్క సమస్త భారాన్ని, బరువు, బాధ్యతల్ని నీ పైన పెడుతున్నాను, నీ చేతిలో ఉంచుతున్నాను అని చెప్పి ఆ మహాతల్లి తన కుమారుని చేయిని సీతమ్మ చేతిలో పెట్టింది. ఆనాటి అత్త కోడళ్ళ పొత్తు ఆ రీతిగా ఉంది. ఈరోజు పెళ్లి అయిన తక్షణం తల్లి బిడ్డకు చెప్తుంది, భర్త ఇంటికి పోవో, ఆడెవరైనా ఏమైనా నీకు ఎదురు మాట్లాడితే వెంటనే ఫోన్ చేయవా, కథ చూసుకుంటాను నేను, నేనేం భయపడద్దు, వాళ్ళ ఆట ఆడిస్తాను నేను. ఈ రీతిగా నేర్పించి పంపిస్తున్నారు. ఉత్తమురాలు తన బిడ్డను భర్త ఇంటికి పంపేటప్పుడు ఎటువంటి మాట చెప్తుంది చూడండి. పతికత్తకు మామకు సమ్మతిగాని ప్రయోజనంబు మానగవలయం. బిడ్డ, కుమారి, నా ప్రియమైన బిడ్డ, పతికత్తకు మామకు సమ్మతిగాని ప్రయోజనంబు మానగవలయం, హితమాచరింపవలయును, బ్రతుకునకు ఒక వంక లేక బరుగు కుమారి. ఎటువంటి మాట! పతికి, అత్తకు, మామకు సమ్మతిగాని ప్రయోజనం, ఇష్టమనేటువంటి పని మానగవలయన్. నీకెంత ఇష్టమైనా వాళ్ళకి ఇష్టం లేదంటే విడిచిపెట్టేసేది.
పతికత్తకు మామకు సమ్మతిగాని ప్రయోజనంబు మానగవలయున్ హితమాచరింపవలయను. మంచి చేయాలి, మేలు చేయాలి, బ్రతుకునకు వంక లేక బ్రతుకునకు మచ్చ లేకుండా నడుచుకోవాలి, నింద లేకుండా నడుచుకోవాలి, అందరితో సై అనిపించుకోవాలి. చాలా ఉత్తమురాలు మా ఇంటికి వచ్చిందని అందరూ భావించాలి. ఇట్లా భావిస్తే నీ జీవితం ధన్యమవుతుందమ్మా అని తల్లి బిడ్డకు హితవు చెప్పి పంపిస్తుంది. అటువంటి తల్లులు కావాలి ఈరోజు. అత్త కూడా విశాలమైనటువంటి మనస్సుతో కూడి ఉండాలి. ఆమె భావాలు కోడలమ్మను తన కన్న బిడ్డ మాదిరిగా చూసుకోవాలి. పొరపాట్లు చేస్తే తన బిడ్డను ఏ రీతిగా మందలించి మంచి దారికి తీసుకొస్తుందో ఆ రీతిగా, పొరపాట్లు చేస్తే నచ్చజెప్పి నయంతో వినయంతో తన మార్గానికి తీసుకురావాలి. ఎందుకంటే ఆ కోడలు తన ఇంటిలో తల్లిని, తండ్రిని, అన్నలను, తమ్ముళ్లను, అక్కను, చెల్లెళ్లను, స్నేహితులను, బంధువులను, బాంధవులను సమస్తాన్ని విడిచిపెట్టి నీ ఇంటికి వస్తుంది. కాబట్టి నీవు భయపెట్టకూడదు, నీ దర్బార్ చూపకూడదు, ప్రేమతో పలకరించాలి, ప్రేమను పెంచాలి, దుర్భాషలు ఆడకూడదు, దర్బార్ చూపకూడదు. ఇటువంటి లక్షణాలు అత్తకు ఉండాలి. కోడలకు ఎటువంటి లక్షణాలు ఉండాలి? నేను చదువుకున్నానని పొగరపడకూడదు కోడలు. పుట్టింటి గొప్పలు మెట్టింటిలో చెప్పకూడదు. మీ తల్లిదండ్రులు గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు, ఆ బడాయిలన్నీ అత్త మామల ఇంటిలో చెప్పుకోకూడదు. అత్తను తల్లిగా, మామను తండ్రిగా భావించి భయభక్తి వినయములతో సేవ చేయాలి. బావ మరుదులను తోడు బుట్టులుగా చూడాలి. ఆడబిడ్డలను కూడా ప్రేమతో, అనురాగంతో చూడాలి. అప్పుడే అది స్వర్గం అనిపించుకుంటుంది, అది నందన వనం అనిపించుకుంటుంది. అయితే ఈనాడు కోడలు అత్త ఇంటికి పోయే ముందు ఆమె భావాలు ఎలా ఉంటాయి? నీ ఇంట్లో ఇంకెన్నాళ్ళు బతుకుతానో నేను అనుకుంటూ వస్తుంది. ఎందుకంటే అది తెలియదు, ఇది తెలియదు అని చెప్పి పోరు పెడతావు. మా ఇంట్లో ఇవ్వరు, నువ్వు గ్యాస్ స్టవ్ కెరోసిన్ వేసి చంపేది గ్యారంటీ నన్ను, ఇంకెన్నాళ్ళు బతుకో నీ ఇంట్లో అనుకుంటూ పోతుంది. అత్త అనుకుంటుంది, మా ఇంటికి వస్తున్నావు, నువ్వేమి తేవని తెలుసు, కొట్లాటలు స్టార్ట్ అవుతాయి, నీ కిరోసిన్ వేసేది గ్యారంటీ, గ్యాస్ స్టవ్ అంటించేది గ్యారంటీ, కోర్టు కచేరీలు తిరగవలసి వస్తుంది, మా కర్మ ఏమేమి రాసిందో. ఈనాడు ఈ భావాలు పెరిగిపోతున్నాయి. ఎందుకు పెండెండ్లు వ్యాపారంగా మారిపోతున్నాయి. కాబట్టి ఆడవాళ్ల మనసులో అగ్ని జ్వాల రగులుకుంటూ ఉంది. ఒక వ్యాపార వస్తువుగా స్త్రీలు చూస్తున్నారు. కాబట్టి స్త్రీలకు రేటు పెట్టుకున్నారు. కాబట్టి వారి జీవితంలో ఏట తప్పుకోకుండా పడుతుంది. పరమ పవిత్రమైనటువంటిది స్త్రీ జన్మ. ఆమె ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అత్తగా, ఒక కోడలుగా సమస్త మానవులకు సేవ చేస్తుంది. అటువంటి సేవ చేసేవాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు. కాబట్టి అటువంటి స్త్రీని పూజ్య భావంతో చూడాలి, ప్రేమతో పలకరించాలి, ఆదరించాలి, గౌరవించాలి. ఏ ఇంటిలో అయితే స్త్రీలు గౌరవింపబడతారో, ఆదరించబడతారో, ప్రేమతో చూడబడతారో ఆ ఇల్లు స్వర్గంగా మారిపోతుంది. డబ్బున్నంత మాత్రంలో స్వర్గం అనిపించుకోదు. శివమొగ్గలో ఒక చిన్న సంఘటన, పెళ్లి చేసేదానికి అంతా సిద్ధమైంది. వాళ్ళు పెళ్లిలో వస్తున్నారు. అయితే పెళ్లి కొడుకు తండ్రి ఒక స్కూటర్ అడిగినాడు. ఎందుకో ఆలస్యమైంది, స్కూటర్ రాలేదు. డబ్బు సరిపోకనో, ఆర్డర్ ఇస్తే ఇంకా రాకుండానో పోయింది, ఆలస్యమైంది. తాళి కట్టే ముందు స్కూటర్ అని అడిగినాడు. పెళ్లి కూతురు తండ్రి స్కూటర్ లేదన్నాడు. స్కూటర్ లేదు అంటే నేను తాళి కట్టానన్నాడు.
ఆ పెళ్లి కూతురు తండ్రి ఆ వియ్యంకుని కాళ్ళు పట్టుకున్నాడు, పెళ్లి కొడుకు కాళ్ళు పట్టుకునేదానికి పోయినాడు. చీదరించుకున్నారు, తిట్టినారు, అసహించుకున్నారు, నలుగురిలో అవమానపరిచినారు, పెళ్లి నిలిపేసినారు, వెళ్ళిపోయినారు. ఆ స్కూటర్ తెచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకుంటాను అని పెళ్లి కొడుకు. చాలా అవమానమైంది పెళ్లి కూతురు. ఒక స్త్రీని డబ్బుతో కొలుస్తున్నారు. ఒక 2 నెలలు 3 నెలల తర్వాత ఆ స్కూటర్ వచ్చింది, మళ్ళా కబురు పంపించినారు, పెళ్లికి సిద్ధమైనారు. మరలా అంతా బంధువులంతా కలుసుకున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు, పురోహితులు తాళి కట్టమంటున్నారు, మంగళసూత్రధారణ జరిగినాయి. పెండ్లి కుమారుడు లేచినాడు, ఆమె కట్టేదానికి పోయినాడు, నిలువంది. మనకు ఆశ్చర్యమైంది. ఏమి అన్నాడు? నాకు కాదు నువ్వు తాళి కట్టవలసింది, ఆ స్కూటర్ కట్టుకో. నీచాతి నీచమైన మాటల చేత నా మనసును నొప్పించినావు. ప్రాణము లేని వస్తువు నీకు ముఖ్యమైంది, భార్య ముఖ్యం కాలేదు. నీతో కాపురం చేస్తే నేనేం సుఖపడతాను. తండ్రి వచ్చి, అమ్మా ఎటువంటి సందర్భంలో ఎటువంటి మాట్లాడు, నాన్న వానితో తాళి కట్టించుకొని నేను ఇటువంటి రాక్షసునితో నేను కాపురం చేయాలనా? వీడు రాక్షసుడు, వీళ్ళ తండ్రి ఒక రాక్షసుడు, వీళ్ళ తల్లి ఒక పిశాచిది. సాటి స్త్రీని ఎంత అవమానపరిచింది ఇది. ఒక స్త్రీ మరొక స్త్రీని ఆదుకోనేకి రాదా? ఇంత అవమానపరిచిన ఆ ఇంటికి ఏ ముఖం పెట్టుకుని పోను నేను. ఒకవేళ నేను ఆ ఇంటిలో అడుగు పెట్టినా ఆ ఇల్లు నాశనం అయిపోతుంది. ఎందుకు? నేను బాధతోనే ఆ ఇంటిలో అడుగు పెడతాను నేను. కాబట్టి వీడిని పెళ్లి చేసుకోను నేను కుమారిగానే ఉంటాను, కానీ వాడిని కట్టుకొని నేను జీవితం మీద జుగుప్స వచ్చింది. నాకు ఈ అసహ్యం కలుగుతుంది. ఇది స్త్రీని ఇంత నీచంగా చూస్తుంది ఈ సమాజం. ఇది అందరూ ఆశ్చర్యపోయినారు. ఆమె ఆ పెళ్లి పందిరి నుంచి లేచి ఒక రూమ్లో పోయి వాకిలేసుకునేసింది. తల్లిదండ్రులు చాలా బాధలో ఉన్నారు, కుమార్తె బాధలో ఉంది అని అనుకున్నారు. 1 గంట అయింది, 2 గంటలైంది, తలుపులు కొట్టినారు, తీయలేదు. వెంటనే 4 కలిసి తలుపులు పగలగొట్టినారు. ఆమె ఉరివేసుకుని చనిపోయింది. జరిగిన సంఘటన ఇది. ఈ రీతిగా నా తల్లులు, నా చెల్లెళ్ళు, ఈ సమాజంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో. దీనికి కారణం ఆశ. ఆ ఇల్లు ఎంత ధనముంటే మాత్రము స్వర్గం అవుతుందా? ఎన్ని ఆస్తులున్న వాళ్ళు ఆనందంగా ఉంటారా? కేవలం ముద్ద చట్నీ తినండి, అందరూ కలిసిమెలిసి ఉండండి, ఆ ఆనందం మించినటువంటిది లేదు. 3 పూటలు కాదు, 1 పూట తినండి. ప్రీతి, ప్రేమ, అభిమానాన్ని పెంచుకోండి. దానికి మించిన స్వర్గము లేదు, దానికి మించిన సంతోషము లేదు, దానికి మించిన సుఖము లేదు, దానికి మించిన ఆనందము లేదు. ఈ ఆనందాన్ని పొందేదానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. ప్రార్థనతో నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తాను. యా ఇలాహీ హై హమారీ ఇల్తిజా అజ్తు ఫేలే హజరతే ఖైరుల్ వరా కుఫరో బిద్వత్ शिर्क से हमको बचा दीन अहमद पर चला हमको खुदा और तेरी तौहीद से ऐ रब्बना जान व ईमान को रोशन बना हो दरूदा अहमदे में राज पर आल पर असहाब पर अजवाज पर. శివుని స్తోత్రం. మనోబుద్ధ్యహంకార చిత్తానాహం
శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః న వా సప్తధాతుః న వా పంచకోశః న వాక్పాణిపాదౌ న చోపస్థపాయుః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్యభావః న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం న మృత్యురు న శంకా న మే జాతి భేదా పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధురు న మిత్రం గురునైవ శిష్యః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం అహం నిర్వికల్పః నిరాకారరూపః అహం నిర్వికల్పః నిరాకారరూపః విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణం న చాసంగతమునైవ న చాసంగతమునైవ ముక్తిర్న మేయా చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ త్వమేవ శరణం గురుదేవ దేవ ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి. ఇంతవరకు భక్తి ప్రపత్తులతో కూర్చొని ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని విన్నందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, అభినందనలు, ఆశీర్వాదాలు చేస్తూ ఈ కళ్యాణదుర్గం సేవా సమితి వాళ్ళు చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్లను మరీ అభినందిస్తూ ఆశీర్వదిస్తూ నా ఉపన్యాసాన్ని విరమిస్తున్నాను.